హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగ సంఘాల కీలక ప్రెస్ మీట్ అండి. ముఖ్యమైన ప్రకటన విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల ఉద్యమ స్ఫూర్తికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల సమైక్య ఏఎస్‌జీఈఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ విద్యాసాగర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల ప్రతినిధులు ఆయన నాయకత్వానికి సంపూర్ణ మద్దతు పలకడం విశేషం. ఈ నెల 16 తేదీ నుంచి ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో ఏఐఎస్‌జీఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా జరిగిన నూతన అధ్యక్ష ఎన్నికల్లో విద్యాసాగర్ పేరును ప్రతిపాదించగా హాజరైన అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత సమాఖ్యకు ఆయన సారథ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ గారు మాట్లాడుతూ, ఈ నూతన పదవితో తనపై గురుపరం గురుమతపరమైన గురుతరమైనటువంటి బాధ్యత పెరిగిందని అన్నారు. రాష్ట్ర స్థాయి సమస్యలతో పాటు ఇకపై జాతీయ స్థాయిలో కూడా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాట కార్యాచరణను రూపొందించి ఉద్యమాలు నడిపించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా 3 కీలక అంశాలపైన జాతీయ స్థాయిలో పోరాటానికి ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మొదటిది సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ. దేశవ్యాప్తంగా ఉద్యోగుల భవిష్యత్తును అనిశ్చితికి నెడుతున్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించే వరకు మా పోరాటం ఆగదు అన్నారు. ఇక రెండోది ఒప్పంద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఏళ్ల తరబడి ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్న ఒప్పంద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి. మూడోది నూతన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాటం. ఉద్యోగుల హక్కులను కాలరాసేలా ఉన్నటువంటి నూతన లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడతామన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జాతీయ కార్యవర్గ సభ్యులకు, అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు విద్యాసాగర్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఎన్నికల పట్ల ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకంతో జాతీయ స్థాయిలో ఉద్యమాలకు మరింత బలం చేకూరుతుందని వారైతే ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి ఏపీ ఉద్యోగ నేతకు జాతీయ పట్టా ఏఐఎస్‌జీఈఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా విద్యాసాగర్ గారైతే ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం విశేషంగా అయితే చెప్పవచ్చనమాట.